అపోస్తలులో ఇక్కడ మనం గమనించినప్పుడు అంతకు ముందు వరకు కూడా వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, రెల్లు అంటారు కదా, రెల్లు గాలేస్తే ఇటు గాలేసింది అనుకో ఇటు పడిపోతూ ఉంటుంది, ఇటు గాలేస్తే ఇటు పడిపోద్ది అనమాట. అంటే ఊగిసలాడే పరిస్థితి అనమాట. విశ్వాసంలోను, పరిశుద్ధతలోను, దేవుని యొక్క ఆలోచనలోను అన్నిటిలోనూ కూడా వారు ఎలా ఉన్నారంటే రెల్లులాగా ఉన్నారు. రెల్లులాగా ఉన్నటువంటి వారిని దేవుడు రాయిలాగా మార్చాడు. ఎలాంటి రాయిలాగంటే, ఆయన దేవుని చేత వేయబడినటువంటి సియోనులు మూల రాయిగా ఉంటే ఆ రాయి పైన రాయి పెట్టి కట్టబడే ఒక మందిరాలుగా వారు ఏం చేశారన్నమాట, రాళ్ళగా మార్చారన్నమాట. అంతకుముందు రెల్లులా ఉన్నారు, తర్వాత ఎలా మారారన్నమాట, అంటే స్థిరమైనటువంటి శ్వాసము, స్థిరమైనటువంటి పరిశుద్ధత కలిగి, స్థిరమైనటువంటి దేవుని యొక్క చిత్తమును వారు చేయడానికి, వారి జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే వారి నడవడానికి సిద్ధపాటు కలిగి నడుస్తున్నటువంటి జనాంగంగా మారారన్నమాట. అప్పుడు